రామగుండం నగరపాలక సంస్థలోని ప్రతి డివిజన్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. మున్సిపాలిటీలో 1,20,00,000 వ్యయంతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. పట్టణంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించారు. నన్ను చేయి పెట్టు సార్ మీరు కొంచెం వెనక రండి భయ్యా. పల్లె నుంచి కార్పొరేషన్ వరకు రోడ్లు, డ్రైనేజ్లు అత్యద్భుతంగా అభివృద్ధి సంక్షేమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా కార్పొరేషన్లో మీరు అందరికీ చూస్తూ ఉన్నారు. రామగుండం ప్రజలందరూ కూడా ప్రతి డివిజన్లో రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, లైట్లు కానీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా రోడ్లు వెడల్పు కార్యక్రమంతో పాటు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి వైన్ లైన్ వరకు 1,20,00,000 రూపాయలతో సెంట్రల్ లైటింగ్ కొత్త సిస్టమ్, దాంతో పాటు సుందరీకరణలో భాగంగా దాని పూర్తిగా నగరానికి అందం తీసుకొచ్చేటువంటి రంగురంగుల లైట్లతో ఏర్పాటు చేయడం చాలా గొప్ప పరిణామం. కమిషనర్ గారు అరుణశ్రీ గారు, వారి యొక్క మున్సిపల్ సిబ్బంది, నేను వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి గోదావరి ఖని నవనిర్మాణానికి, మళ్ళీ పూర్వవైభవం కాదు, నవనిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఒక ప్రణాళికబద్ధకంగా, ఒక పూర్తి బలమైన సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఇంకో సంవత్సరంన్నర కాలంలో ఈ ప్రాంతానికి విద్య, వైద్యం, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతం ఒక అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి